మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ షాట్లో నందికేశ్వరుని నోము గురించి తెలుసుకుందాం. నందికేశ్వరుని నోము అనేది భక్తుల మనోకాంక్షలు నెరవేర్చే శివభక్తికి దారి చూపే పవిత్ర వ్రతం. ఇది ముఖ్యంగా శివరాత్రి పర్వదినానికి మునుపటి కాలంలో లేదా ప్రతి సోమవారం శివభక్తులను ఆచరించే వ్రతాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా నంది దేవుడు అంటే శివుని వాహనుడు, గణనాయకుడు, ద్వారపాలకుడు అయిన మహాభక్తుడు ఆరాధన ఉంటుంది. నందికేశ్వరుడు ఎవరు? నందికేశ్వరుడు అనగా నందిదేవుడు శివుడికి అత్యంత ప్రియభక్తుడు. ఆయన ద్వారపాలకుడు, శివుని ఆజ్ఞల నిబంధకుడు. నంది అంటే ఆనందం, బలం, స్థిరత్వం, విశ్వాసం అన్నమాట. నందిదేవుడు శివ తత్వానికి ప్రతీక, యోగ సాధనకు మూలం మరియు గోమాత యొక్క అవతారం అనే భావన కూడా ఉంది. నందికేశ్వరుని నోము ఉద్భవ కథ పురాణం ప్రకారం ఒకసారి దక్షుడు శివుడి మామ యజ్ఞం నిర్వహించగా శివుడిని ఆహ్వానించకపోవడంతో సతీదేవి యజ్ఞంలో అగ్ని ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈ సంఘటనతో శివుడు కోపాగ్నితో యజ్ఞాన్ని భస్మం చేశాడు. ఆ సమయంలో శివుని కోపాన్ని శాంతింపజేయడానికి నందిదేవుడు ఆ మహాయజ్ఞానికి వెళ్ళి శివుని స్తుతిస్తూ, ప్రభు, మానవులు మిమ్మల్ని విస్మరిస్తే పాపాలు పెరుగుతాయి, మిమ్మల్ని భక్తితో ఆరాధించే విధానాన్ని నేర్పించండి అని ప్రార్థించాడు. శివుడు అనుగ్రహించి ఇలా అన్నాడు, నంది, నీ భక్తి నా ప్రియమైనది. నీ రూపంలో భక్తులు నోములు చేస్తే అదే నాదే పూజ అవుతుంది. సోమవారం నాడు నీకు నోము చేసేవారు నన్ను నేరుగా ఆరాధించిన ఫలితాన్ని పొందుతారు. అప్పటి నుండి నందికేశ్వరుని నోము ప్రారంభమైంది. వ్రత విధానం: సోమవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. నందిదేవుని ప్రతిమను లేదా చిత్రం ముందుంచి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించాలి. బెల్లం, పాలు, వెల్లుల్లి మిశ్రమం నైవేద్యం లేదా పాలు, పండ్లు సమర్పించాలి. ఓం నందీశ్వరాయ నమః లేదా ఓం నందినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నందికేశ్వరుని వ్రతకథ చదవాలి. సాయంత్రం దీపారాధన చేసి భక్తిపూర్వకంగా ఉపవాసం చేయడం ఉత్తమం. వ్రత ఫలితాలు: శివుని అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తాయి. పాపాలు క్షమించబడతాయి. భక్తి స్థిరమవుతుంది. సద్గతి, శాంతి, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. వివాహ యోగం, సంతాన ప్రాప్తి వంటి మనోకాంక్షలు నెరవేరుతాయి. నందిదేవుడు అనేది భక్తి, విశ్వాసము, వినయంకి ప్రతీక. నంది ఎల్లప్పుడూ శివలింగాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటాడు. అంటే భక్తుడు తన మనసును ఒక్క దైవంపై నిలిపి ఉంచడం నేర్చుకోవాలి అని అర్థం. ఇది మనసు స్థిరత్వము, ధ్యాన మార్గము, శివత్వం వైపు ప్రయాణం. సారాంశం: నందికేశ్వరుని నోము అనేది కేవలం వ్రతం కాదు, అది భక్తికి బలం ఇచ్చే శివానుభూతి మార్గం. శ్రోతలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.